45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు మనము క్లాస్ 14 లో ఉన్నాము. ఈ క్లాస్ 14 లో మనం పాస్ట్ బీ ఫార్మ్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి క్లాస్ 13 లో డే 13 లో మనం ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయినటువంటి యామ్, ఈజ్, ఆర్ గురించి నేర్చుకున్నాము. ఈ రోజు మనం పాస్ట్ బీ ఫార్మ్స్ అయినటువంటి వాజ్, వర్ గురించి నేర్చుకోబోతున్నాము. మనకు బి అంటే మనకు తెలుగు మీనింగ్ తెలుసు, ఉండుట అని దాని అర్థం. ఇక్కడ ఉండు అని చెప్పడానికి బీ హియర్ అంటాం. అక్కడ ఉండు అని చెప్పడానికి బీ దేర్ అని అంటాము. సో సంతోషంగా ఉండు అని చెప్పడానికి బీ హ్యాపీ అని అంటాం. ధైర్యంగా ఉండు ఏమి అవ్వదు అని చెప్పడానికి బీ బ్రేవ్, నథింగ్ విల్ హ్యాపెన్ అని అంటాం అన్నట్టు. సో బీ అనే పదాన్ని మనం ఇక్కడ ఉండుట అనే మీనింగ్తో ఎగ్జిస్టెన్స్ గురించి, ఒక స్టేటస్ గురించి, ఒక పొజిషన్ గురించి చెప్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒక పొజిషన్ అంటే ఏంటి అని అంటే, ఎగ్జిస్టెన్స్ అని ఏంటి అంటే, ఒక స్టేటస్ అని అంటే ఏంటి అని అంటే ఇప్పుడు క్లియర్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టేటస్, ఇప్పుడు నేను ఒక టీచర్ని అని చెప్పాలనుకోండి, ఐ ఆమ్ ఏ టీచర్. ఇప్పుడు నేను టీచర్ని, నేను మీకు టీచర్ని కాబట్టి. బట్ టీచర్ అవ్వకముందు నేను కూడా ఒక స్టూడెంట్ని అని చెప్పడానికి ఐ వాజ్ ఏ స్టూడెంట్. చూడండి ఇక్కడ యామ్ ఏమైంది, ప్రజెంట్లో చెప్పినప్పుడు ఇప్పుడు కాబట్టి నవ్ అని ఇక్కడ చిన్నగా చెప్తున్నాను, నవ్ ఐ ఆమ్ ఏ టీచర్. బట్ ఎర్లియర్ అంటే ఇంతకు ముందు ఐ వాజ్ ఏ స్టూడెంట్. అందుకే ఇక్కడ ఈ ప్రజెంట్ బీ ఫామ్ అయినటువంటి యామ్ పాస్ట్లోకి వచ్చేసరికి వాజ్ అయింది. నేను ఒకప్పుడు స్టూడెంట్ని అని అర్థం. మళ్ళీ మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంటిదని అంటే, బిఫోర్ ఆర్ ఎర్లియర్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అంటాం. ఐ ఆమ్ అని ఎప్పుడు వాడాలి? ఇప్పుడు ఇక్కడ మన కళ్ళ ముందు మన చుట్టూ జరుగుతున్న వాటికి మనం యామ్ ఈజ్ ఆర్ను ఉపయోగించాలి. ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో మాత్రమే యామ్ ఈజ్ ఆర్ను ఉపయోగించాలి. మరి గతంలో ఉండుట అయితే మనం ఏం ఉపయోగించాలి? వాజ్ అండ్ వర్ను ఉపయోగించాలి. యామ్ వచ్చినప్పుడు వాజ్ యూజ్ చేయాలి, ఈజ్ వచ్చినప్పుడు కూడా వాజే యూజ్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు బాగా సుపరిచితులైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి, మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఒకటి చెప్తాను, వాళ్ళు బాగా తెలుసు కాబట్టి మనకి. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పొలిటీషియన్ నౌ. ఇప్పుడు ఆయన పొలిటీషియన్, బట్ ఒకప్పుడు ఆయన ఒక పెద్ద హీరో, లేదా ఇప్పుడు కూడా హీరోనే, కాకపోతే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒకప్పుడు హీరో అని చెప్పాలనుకోండి, పవన్ కళ్యాణ్ ఈజ్ అంటే మనకు అర్థం అయిపోతుంది. ఈజ్ అంటే ప్రజెంట్ కాబట్టి ఆయన ఇప్పుడు పొలిటీషియన్ అని దాని అర్థం. బట్ హీ వాజ్ ఏ హీరో అంటే అతను ఇంత క్రితం అంటే దీనికి పూర్వము ఆయన ఒక హీరో అని దాని అర్థం. ఇప్పుడు పొలిటీషియన్, బట్ ఒకప్పుడు ఆయన హీరో అని దాని అర్థం. పవన్ కళ్యాణ్ కాదు, కమల్ హాసన్ని తీసుకోండి, ఆయన ఇప్పుడు పొలిటీషియన్, హీ ఈజ్ ఏ పొలిటీషియన్. కమల్ హాసన్ ఈజ్ ఏ పొలిటీషియన్, బట్ ఎర్లియర్ హీ వాజ్ ఏ హీరో. సౌత్ ఇండియాలో పెద్ద హీరో అండ్ యూనివర్సల్ స్టార్ కూడా ఆయన. ఇక్కడ చూడండి, ఈ సంవత్సరం మనం బాగా హ్యాపీగా ఉన్నాం, వీఆర్ హ్యాపీ. బట్ లాస్ట్ ఇయర్ కరోనా పాండమిక్ రావడం వల్ల, ప్రీవియస్ ఇయర్ మన కరోనా పాండమిక్ రావడం వల్ల అందరం ఇళ్లలోనే స్ట్రిక్ అయిపోయి చాలా బాధలో ఉన్నాము. మన జీవితాలు ఏమైపోతాయి, ఉద్యోగాలు ఏమైపోతాయి, మన సంపాదన ఏమైపోతుందని చెప్పి బాధలో ఉన్నాము. సో వీ వర్ వెరీ సాడ్ యాక్చువల్లీ. అప్పుడు వీ వర్ అంటున్నాం అంటే ఈ ఆర్ ఏమైంది, పాస్ట్లోకి వచ్చేసరికి ఆర్ వర్గా మారిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఇన్ పవర్ అంటే అతను పవర్లో ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ పొలిటికల్ పార్టీ, ఇది ఒక పొలిటికల్ పార్టీ. వైఎస్ఆర్సీపీ ఈజ్ ఇన్ పవర్. వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఇప్పుడు పవర్లో ఉంది. బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ వాజ్ ఇన్ అపోజిషన్ ఎర్లియర్. ఇప్పుడు ఆయన పవర్లో ఉన్నాడు, బట్ ఇంతకు ముందు ఆయన అపోజిషన్లో ఉన్నాడు. ఏమైంది ఇక్కడ? ఈజ్ అనేది ఏమైంది? వాజ్ కింద మారింది. చూడండి ఇక్కడ. అందుకే ఇక్కడ ఈజ్ ఏమవుతుంది? వాజ్ అవుతుంది. ఇక్కడ ఈజ్ ఏమవుతుంది? వాజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్. నిన్న నేను వరంగల్లో ఉన్నాను లేదా విజయవాడలో ఉన్నానని చెప్పాలనుకోండి, ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ విజయవాడ. నేను ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉన్నాను, నవ్ కాబట్టి ఇప్పుడు ఐ ఆమ్ ఇన్ క్లాస్ రూమ్, నవ్ ఐ ఆమ్ ఇన్ క్లాస్ రూమ్. బట్ నిన్న నేను థియేటర్లో ఉన్నానని చెప్పాలనుకోండి, ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ థియేటర్. నేను ఇప్పుడు మీకు బోధిస్తూ ఉన్నాను కాబట్టి ఐ ఆమ్ టీచింగ్. బట్ నిన్న నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఐ వాజ్ వాచింగ్. ఇక్కడ ఉన్నాను కాబట్టి బోధిస్తూ ఉన్నాను, ఐ ఆమ్ టీచింగ్. బట్ నేను సినిమా థియేటర్లో ఉన్నాను కాబట్టి సినిమా చూస్తున్నాను, ఐ వాజ్ వాచింగ్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫైన్ డిఫరెన్స్. యామ్ వాజ్గా మారుతుంది, ఈజ్ వాజ్గా మారుతుంది, ఆర్ వర్గా మారుతుంది. అంటే ప్రజెంట్లో ఉన్నటువంటి ప్రజెంట్ బీఫామ్ అయినటువంటి యామ్ పాస్ట్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే వాజ్ అవుతుంది, ఈజ్ వాజ్ అవుతుంది, ఆర్ వర్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. దే ఆర్ ఫ్రెండ్స్, వారు మిత్రులు, వాళ్ళు దోస్తులు లేదా మిత్రులు అని చెప్పి మనం చెప్తున్నాం అన్నట్టు. దే ఆర్ ఫ్రెండ్స్ అంటే మనకు తెలుసు. నౌ దే ఆర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్.
బట్ ఒకప్పుడు బద్ధ శత్రువులు అని చెప్పాలనుకోండి. దే వర్ ఎనిమీస్ ఎర్లియర్, దే వర్ ఎనిమీస్, వన్స్ దే వర్ ఎనిమీస్. వాళ్ళు ఒకప్పుడు బద్ధ శత్రువులు అని చెప్పినప్పుడు దే వర్ ఎనిమీస్ అని చెప్తుంటాం అన్నట్టు. ఇప్పుడు నేను హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను. ప్రజెంట్లీ ఐ ఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు కాబట్టి నౌ ఆర్ ప్రజెంట్లీ అని ఉపయోగించాను. ఒకప్పుడు 5 సంవత్సరాల క్రితము నేను వైజాగ్లో నివసిస్తూ ఉన్నానని చెప్పాలనుకోండి. ఐ వాజ్ లివింగ్ ఇన్ వైజాగ్ 5 years ago. అదర్వైజ్ 5 years ago ఐ వాజ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. అంటే ఇక్కడ ఆర్ అనేది ఏమైంది, పాస్ట్లోకి వచ్చేసరికి బి అయింది అన్నట్టు. ఇక్కడ ఈ యామ్ అనేది ఏమైంది, పాస్ట్లోకి వచ్చేసరికి వాజ్ అయింది. మళ్ళీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ బీ ఫామ్ అయినా, పాస్ట్ బీ ఫామ్ అయినా, ఫ్యూచర్ బీ ఫామ్ అయినటువంటి షెల్ బీ, విల్ బీ ఉన్నప్పటికీ అది ఎగ్జిస్టెన్స్ గురించి, స్టేటస్ గురించి మాత్రమే చెప్తుంది, ఉండుట అని చెప్తుంది అన్నట్టు. నేను ఉన్నాను ఇక్కడ అని చెప్పడానికి ఐ ఆమ్ హియర్. నేను సంతోషంగా ఉన్నాను, ఐ ఆమ్ హ్యాపీ. నేను చాలా బాధలో ఉన్నాను, ఐ వాజ్ సాడ్. ఈ రకంగా రేపు నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటాను, ఐ విల్ బీ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. నేను రేపు చాలా హ్యాపీగా ఉంటాను, Cloud9లో ఉంటానని చెప్పడానికి టుమారో ఐ విల్ బీ ఇన్ Cloud9, ఆన్ Cloud9 అని కూడా చెప్పొచ్చు. సో ఈ రకంగా మనకు ఇక్కడ ప్రజెంట్లో బి అని కనిపించకపోయినప్పటికీ యామ్ ఈజ్ ఆర్ అంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ అని అర్థం చేసుకోవాలి, వాజ్ వర్ అంటే పాస్ట్ బీ ఫార్మ్స్ అని అర్థం చేసుకోవాలి, అండ్ షెల్ బీ, విల్ బీ అంటే ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అని అర్థం చేసుకోవాలి. నేను ఈరోజు ఈ క్లాస్ చెప్తున్నాను, పాస్ట్ బీ ఫార్మ్స్ అనే క్లాస్ చెప్తున్నాను. టుడే ఐ ఆమ్ టీచింగ్ ఆర్ డీలింగ్ విత్ పాస్ట్ బీ ఫార్మ్స్. రేపు ఇంకా వేరే క్లాస్ చెప్తానని చెప్పడానికి టుమారో ఐ విల్ బీ టీచింగ్ అనదర్ క్లాస్, అనదర్ సబ్జెక్ట్, అనదర్ టాపిక్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. ఐ విల్ బీ అంటే రేపు బోధిస్తూ ఉంటాము, ఉండుట అనే పదం అక్కడ వస్తుంది, ఉండుట అనేది ఎగ్జిస్టెన్స్ వస్తుంది అక్కడ. సో మీరు బుక్ ముందు పెట్టుకొని 1-2 సార్లు కనుక చూసినట్లయితే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. బీ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా కూడా అవి మన ఎగ్జిస్టెన్స్ గురించి, మన స్టేటస్ గురించి, మన పొజిషన్ గురించి చెప్తాయని చెప్పాను కదా. ఇప్పుడు మనం పాస్ట్ బీ ఫార్మ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాస్ట్లో అంటే గతంలో మన ఎగ్జిస్టెన్స్ ఎలా ఉందనేది చెప్తుంది అన్నట్టు. సో ఐ ఉన్నప్పుడు వాజ్ వస్తుంది, హీ షీ ఇట్ ఉన్నప్పుడు కూడా వాజ్ వస్తుందని చెప్పి ఇంతకుముందు డిస్కస్ చేశాము. అండ్ బీ యూ డే ఉన్నప్పుడు వర్ వస్తుంది. మళ్ళీ చెప్తాను చూడండి, సింపుల్గా ఐ ఉన్నప్పుడు ప్రజెంట్లో అయితే యామ్ వస్తుంది, అదే పాస్ట్లో అయితే వాజ్ అవుతుంది. మీరు వి యూ దే ఉంటే ప్రజెంట్లో అయితే ఆర్ వస్తుంది, పాస్ట్లో అయితే వర్ వస్తుంది. ప్రజెంట్లో అయితే ఆర్ వస్తుంది, పాస్ట్లో అయితే వర్ ఉంటుంది. ప్రజెంట్లో అయితే యామ్ వస్తుంది, పాస్ట్లో అయితే వాజ్ అవుతుంది. అదేవిధంగా హీ షీ ఇట్ ప్రజెంట్లో అయితే మనకు ఈజ్ వస్తుంది, పాస్ట్లోకి వెళ్తే ఇదే ఏమవుతుందనంటే వాజ్ అవుతుంది. అందుకే ఇక్కడ మనము వాజ్ వర్ రెండే ఉన్నాయి మనకి. అందుకే ఐ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వాజ్ అండ్ వి యూ దే వచ్చినప్పుడు వర్ అని చెప్పి తీసుకున్నాను. సో ఒక నౌన్తో చెప్పొచ్చు, ఒక అడ్వర్బ్తో చెప్పొచ్చు. మీరు 101 పేజ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. మీరు 101 పేజ్ 100 పేజ్ ముందు పెట్టుకుంటే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో వాజ్ వచ్చినప్పుడు, బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఒక నౌన్తో చెప్పొచ్చు, ఒక అడ్వర్బ్తో చెప్పొచ్చు, ఒక అడ్జెక్టివ్తో చెప్పొచ్చు, వర్బ్ ఇన్ ద ఐఎన్జీ ఫామ్తో చెప్పొచ్చు, అండ్ వర్బ్ ఇన్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫామ్తో కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఐ వాజ్ ఏ స్టూడెంట్, నేను ఒకప్పుడు స్టూడెంట్. హీ వాజ్ ఏ సింగర్, అతను ఒక సింగర్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు అంతని అర్థం. షీ వాజ్ ఏ టీచర్, ఆమె ఒక టీచర్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. షీ వాజ్ ఏ టీచర్, షీ వాజ్ ఏ హీరోయిన్, షీ వాజ్ ఏ డాన్సర్, షీ వాజ్ ఏ పొలిటీషియన్ అని ఏదైనా తీసుకోవచ్చు. సో ఇట్ వాజ్ ఏ మార్కర్, ఇట్ వాజ్ ఏ బిల్డింగ్, ఇట్ వాజ్ ఏ సినిమా థియేటర్. ఇట్ ఈస్ ఇప్పుడు ఒక సినిమా థియేటర్ ప్లేస్లో ఒక షాపింగ్ మాల్ కట్టారనుకోండి. ఎర్లియర్ ఇట్ వాజ్ ఏ సినిమా థియేటర్, బట్ నౌ ఇన్ ప్లేస్ ఆఫ్ సినిమా థియేటర్ ఏ షాపింగ్ మాల్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అని చెప్తుంటాం అన్నట్టు. అంటే దాని ప్లేస్లో షాపింగ్ మాల్ వచ్చింది, నౌ ఇప్పుడు షాపింగ్ మాల్ ఉన్నది అని దాని అర్థం. సో నెక్స్ట్ మనం హియర్, నేను ఇక్కడ క్లాస్లో నేను క్లాస్లో ఇక్కడ ఉన్నానని చెప్పడానికి ఎస్టర్డే ఐ వాజ్ హియర్ ఇన్ ద క్లాస్ రూమ్ అని చెప్తుంటాం అన్నట్టు. లేదా అక్కడ ఉన్నానని చెప్పడానికి ఎస్టర్డే ఐ వాజ్ దేర్ ఇన్ ద థియేటర్ అని చెప్తుంటాం అన్నట్టు. ఐ వాజ్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్, ఐ వాజ్ దేర్ ఇన్ ద థియేటర్. ఇక్కడ చూడండి, దేర్ ఇన్ వరంగల్, దేర్ ఇన్ వైజాగ్ అని చెప్తుంటాం అన్నట్టు. అండ్ హీ వాజ్ హ్యాండ్సమ్, అతను చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు యంగ్గా ఉన్నప్పుడు. వెన్ హీ వాజ్ యంగ్ హీ వాజ్ హ్యాండ్సమ్. ఏదైనా హీరోయిన్ ఉంటే ఆమె హీరోయిన్గా ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు, సినిమాలో నటిస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా ఉండేదని చెప్పినప్పుడు షీ వాజ్
క్యూట్, షీ వాజ్ బ్యూటిఫుల్ అని చెప్తాం. వెన్ షీ వాజ్ ఎ చైల్డ్ షీ వాజ్ క్యూట్ అని చెప్పొచ్చు అన్నట్టు. సో అడ్జెక్టివ్ యూజ్ చేసి కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మన కన్సర్న్ అంతా ఏంటి అంటే ఈ వర్బ్ ఇన్ ఐఎన్జీ ఫామ్ ని యూజ్ చేసి చెప్పాలి. ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనేది ప్యాసివ్ వాయిస్ లో వస్తుంది. అది అడ్వాన్స్డ్ లెవెల్ ఇంగ్లీష్ చెప్పినప్పుడు చెప్తాను. ఈ 45 days కోర్సులోనే అడ్వాన్స్డ్ లెవెల్ ఇంగ్లీష్ చెప్పినప్పుడు చెప్తాను. అదేవిధంగా వి యూ దే ఉన్నప్పుడు వర్ వస్తుంది. వి వర్ స్టూడెంట్స్, ఒకప్పుడు మేము స్టూడెంట్స్ బట్ ఇప్పుడు మేము ఎంప్లాయీస్. నౌ వీఆర్ ఎంప్లాయీస్. అండ్ వి వర్ ఫ్రెండ్స్, ఒకప్పుడు మేము అందరం ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మేము గొడవలు, చిన్న చిన్న గొడవలు వచ్చాయి బట్ మేము ఇప్పుడు ఎనిమీస్ అంటే నౌ వీఆర్ ఎనిమీస్. అండ్ వీ వర్ కొలీగ్స్, ఒక కంపెనీలో పనిచేసినప్పుడు మేము అందరం కూడా కొలీగ్స్. సో వి అనేది రిప్లేస్ చేయడానికి మీరు యూ యూజ్ చేయండి, దే యూజ్ చేయండి, సింపుల్గా వర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి గతంలో జరుగుతున్న పనిని ఎలా చెప్పాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. సో ఇక్కడ వాజ్ వర్ అంటే గతంలో జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్తున్నాము. సో వాజ్ వర్ గతంలో జరుగుతున్న పనుల గురించి మనకు తెలియజేస్తుంది కాబట్టి వీటిని పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా మనం ఫ్రేమ్ చేయొచ్చో చూద్దాము. చూడండి, ఇక్కడ ఐ వాజ్ వాచింగ్, నేను నిన్న సినిమా చూస్తున్నాను అని చెప్పడానికి ఐ వాజ్ వాచింగ్. ఇప్పుడు నేను బోధిస్తున్నానని చెప్పినప్పుడు ఐ ఆమ్ టీచింగ్ కదా. సో ఇప్పుడు దీన్ని క్వశ్చన్ అడగాలి, ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అడగాలి. ఈ వాజ్ని తీసుకొచ్చి సింపుల్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు ప్లేస్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వాజ్ ఐ వాచింగ్ అయిపోతుంది అన్నట్టు. సింపుల్గా వాజ్ ఐ వాచింగ్. దీన్ని ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోయింది. వాజ్ ఐ వాచింగ్ అంటే నేను సినిమా చూస్తున్నానా అని దాని అర్థం అన్నట్టు. దీన్ని నెగిటివ్ సెంటెన్స్, నేను చూడట్లేదా అని చెప్పి అడగాలనుకోండి, ఐ వాజంట్, చూడట్లేదు అని చెప్పాలనుకోండి, ఐ వాజంట్ వాచింగ్ ఏ మూవీ అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, సింపుల్గా వాజ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఐ వాజ్ నాట్ వాచింగ్ ఏ మూవీ అని చెప్పొచ్చు. లేదా సింపుల్గా ఏం చెప్పొచ్చు అని అంటే దీని కాంట్రాక్షన్లో ఐ వజంట్ వాచింగ్ ఏ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఐ వజంట్ వాచింగ్ ఏ మూవీ అని చెప్పొచ్చు, ఐ వాజ్ నాట్ వాచింగ్ ఏ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వజంట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టినట్లయితే వజంట్ ఐ వాచింగ్ ఏ మూవీ, నేను మూవీ చూస్తున్నానా అని చెప్పి దాన్ని నెగిటివ్గా మళ్ళీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వస్తుంది అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. హీ వాజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్, పవన్ కళ్యాణ్ అనుకున్నాం ఇంతకుముందు. హీ వాజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్, అతను గతంలో సినిమాలో నటిస్తూ ఉన్నాడు. అప్పుడు గతంలో నటిస్తూ ఉన్నాడు, ఎప్పుడు నటిస్తున్నాడు, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నటిస్తూ ఉన్నాడు. ఎప్పుడు బిగిన్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది కాదు, బట్ ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ హిజ్ లైఫ్, అతని లైఫ్లో నటిస్తూ ఉన్నాడు కాబట్టి హీ వాజ్ యాక్టింగ్. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ అడగాలంటే అతను నటిస్తూ ఉన్నాడా అని అడగాలనుకోండి. క్వశ్చన్, వాజ్ హీ యాక్టింగ్ ఇన్ మూవీస్ ఎర్లియర్, అతను నటిస్తూ ఉన్నాడా సినిమాలో అని అర్థం అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ మీకు తెలుసు హీ వాజ్ నాట్ యాక్టింగ్ ఆర్ హీ వజంట్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అంటే అతను నటిస్తూ లేడు అని దాని అర్థం అన్నట్టు. మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయడానికి వజంట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే వజంట్ హీ యాక్టింగ్ ఇన్ మూవీస్ అవుతుంది. మీరు 1-2 సార్లు వీడియోని పాజ్ చేస్తూ చూడండి, మీకే ఈజీగా అర్థం అవుతుంది. అండ్ వీ వర్ ప్లేయింగ్, నిన్న ఎందుకు రాలేదు మీరు క్లాస్కి ఎందుకు రాలేదు అని అంటే మీరు నిన్న ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుతున్నారు లేదా ఇంకేదో ఆట ఆడుకుంటున్నారు నిన్న. సో మీరు చెప్పారన్నట్టు, సార్ యాక్చువల్లీ ఎస్టర్డే వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ సార్, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, సో వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్తున్నారు అన్నట్టు. లేదా ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే సో వీ వర్ అనేబుల్ టు కమ్ టు ఇన్స్టిట్యూట్ అని చెప్పి చెప్తున్నారు అన్నట్టు. అంటే ఇన్స్టిట్యూట్ రాలేదు, నిన్న వర్షం పడుతూ ఉంది అని చెప్పినప్పుడు ఇట్ వాజ్ రైనింగ్ వీ వర్ అనేబుల్ టు కమ్ టు ఇన్స్టిట్యూట్ ఆర్ వీ వర్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఇన్స్టిట్యూట్ అని చెప్పి చెప్తున్నారు అన్నట్టు. సో నిన్న వర్షం పడుతుంది కాబట్టి ఎస్టర్డే ఇట్ వాజ్ రైనింగ్ అని చెప్పామన్నట్టు. నిన్న మేము ఆడుతూ ఉన్నాం కాబట్టి ఎస్టర్డే వీ వర్ ప్లేయింగ్. సో ఈ వర్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు ప్లేస్ చేసినట్టయితే సింపుల్గా ఏమవుతుంది, వర్ బి ప్లేయింగ్ అవుతుంది అన్నట్టు. సో ఈ వర్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, వరెంట్ అవుతుంది అన్నట్టు. సో వర్కి మనం నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే వర్ నాట్ అవుతుంది లేదా వరెంట్ అవుతుంది, సింపుల్గా వరెంట్ అవుతుంది అన్నట్టు. సో వీ వరెంట్ ప్లేయింగ్ అని చెప్పొచ్చు అన్నట్టు. వరెంట్ వి ప్లేయింగ్, వీ వరెంట్ ప్లేయింగ్ ఆర్ వరెంట్ వి ప్లేయింగ్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఇట్లా అంటే మేము ఆడుతూ ఉన్నాము నిన్న, మేము ఆడుతూ ఉన్నామా, మేము ఆడుతూ లేము, మేము ఆడుతూ లేమా అని అర్థం అన్నట్టు అక్కడ. దే వర్ లెర్నింగ్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు, దే వర్ లెర్నింగ్. లేదా లెర్నింగ్ ప్రతిరోజు మనం లెర్నింగే యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ సింపుల్గా స్టడీయింగ్ అని చెప్పాలన్నట్టు. దే వర్ స్టడీయింగ్ ఇంటర్, మన ఫ్రెండ్స్ ఉన్నారు లేదా మన నేబర్స్ కానీ రిలేటివ్స్ కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఎవరో ఉన్నారు, ఇంటర్ చదువుతూ ఉన్నారని చెప్పాలనుకోండి. 4-5 పిల్లలు ఉన్నారు, వారు ఇంటర్ చదువుతున్నారని చెప్పాలనుకోండి. దే వర్ స్టడీయింగ్ ఇంటర్.
వారు ఇంటర్ చదువుతున్నారా లాస్ట్ ఇయర్ అని చెప్పాలనుకోండి, లాస్ట్ ఇయర్ వర్ దే స్టడీయింగ్ ఇంటర్ అని అడగొచ్చు అన్నట్టు. ఈ వర్ని తీసుకొచ్చి సింపుల్గా మీరు ఏం చేస్తారు, సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టినట్లయితే వర్ దే స్టడీయింగ్ ఇంటర్ అవుతుంది అన్నట్టు. ఈ వర్కి నాట్ యాడ్ చేస్తే వరెంట్ అని అవుతుందని చెప్పాను కదా. దే వరెంట్ స్టడీయింగ్ ఇంటర్ అంటే వారు ఇంటర్ చదవట్లేదు అని దాని అర్థం. ఇప్పుడు ఈ వరెంట్ని తీసుకొచ్చి మళ్ళీ సింపుల్గా మీరు ఏం చేస్తారు, ముందు పెట్టితే వరెంట్ దే స్టడీయింగ్ ఇంటర్ అవుతుంది అన్నట్టు. సో ఈ రకంగా మనం పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేయాలి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్తో మనము 4 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది.